విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో అసమ్మతి కొనసాగుతోంది. హైకమాండ్ తనకు టికెట్ కేటాయించకపోవడంపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఏ నాయుడు నిరసనకు దిగారు. అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి కేఏ నాయుడు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమైన కేఏ నాయుడు గజపతి నగరం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని విన్నవించారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని కేఏ నాయుడు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడు, హరీష, గజపతినగరం టీడీపీ టికెట్ ను కొండపల్లి శ్రీనివాసరావుకి కేటాయించారు. అయితే ఈ అధిష్టానం ఈ వార్త ప్రకటించిన వెంటనే ఒకసారిగా అక్కడ గజపతినగరం ఇన్ఛార్జ్ కేఏ నాయుడు శిబిరంలో ఒకసారి అయితే కలకలం రేగింది. నిన్నటి నుంచి కూడా వారైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తిని కాకుండా వేరే ఒక వైసీపీ పార్టీ నుంచి వచ్చిన నిన్నగాక మొన్న వైసీపీ నుంచి వచ్చిన నేతకు ఈ టికెట్ కేటాయించడం పట్లయితే తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిన్నటి నుంచి కూడా కేఎన్ఏ వర్గంలో ఒక తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా గజపతినగర్లో ఒక భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టికెట్ పై అధిష్టానం పునరాలోచించాలని, తిరిగి టికెట్ కేఏ నాయుడికి కేటాయించాలంటూ వారైతే నినాదాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకర వాతావరణం అయితే గజపతినగర్లో కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కేఏ నాయుడు గతంలో ఎమ్మెల్యే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఆయన ఓటమి చెందినప్పటికీ అప్పటి నుంచి కూడా పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తనపై భుజంపై వేసుకుని పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో తనకే టికెట్ వస్తుందని ఎంతో ఆశాభావంతో చూసినప్పటికీ ఆ చివరి వరకు ఆ కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించకపోతే ఒకసారిగా ఆయన అయితే తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో నిన్నటినే అతని ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, అలాగే గుంటూరు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పదవులు కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు తన అనుచరగణమైన నియోజకవర్గ అన్ని మండలాల ఇన్ఛార్జ్ పదవులు కూడా నాయకులు అయితే రాజీనామాలు చేసి తమ నిరసన అయితే వెలిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా అదే బాటలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా నిరసన ర్యాలీ చేసి అధిష్టానికి ఒక సంకేతాన్ని అయితే పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే నిర్ణయంపై అధిష్టానం కొనసాగితే కనుక తాము ఆ పార్టీకి సహకరించబోమని, ఓటింగ్ లో పాల్గొబోమని బహిష్కరిస్తున్నట్లయితే నిన్నే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక నిరసన ర్యాలీ చేస్తూ ఇచ్చారు. మరో పక్క చూసుకుంటే కనుక ఎవరైతే నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ సంబంధించిన గోండాలను ఎదుర్కొన్నాము, ఈ రోజు అదే పార్టీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఒక స్టేట్మెంట్ కూడా కేఏ నాయుడు ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే చంద్రబాబును కలిసిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ పునరాలోచన చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక గజపతినగరం టీడీపీలో ఒక ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న ఎవరైతే అభ్యర్థిగా ప్రకటించారో కొండపల్లి శ్రీనివాస్ సంబంధించి, అలాగే అదే కుటుంబానికి చెందిన కొండపల్లి అప్పలనాయుడికి మధ్య అయితే తీవ్ర అయితే వాదన నడుస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే ఈ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్న దానిపై సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇంకా తమ భరోసా ఏ విధంగా వస్తుంది, చంద్రబాబు దీనిపై పునరాలోచిస్తారా లేదనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతం అయితే దీనిపై ఈ కొలిక్కి వచ్చేంత వరకు కూడా తమ నిరసనలు అయితే కొనసాగిస్తున్న. ఎట్టి పరిస్థితులు కూడా ఎన్నికలకు సహకరించమని కూడా అయితే కేఏ నాయుడు వర్గం అయితే భీష్మిస్తున్నారు. హరీష్, థ్యాంక్ యూ నాయుడు.